పాన్ ఇండియా ట్రెండ్లో ప్రతిదీ మారిపోతుంది. ఇప్పుడు ఎవరికి వారు తమ సినిమాలను పాన్ ఇండియా అపీల్తో రూపొందించాలని తప్పించిపోతున్నారు. ఇక దీనికోసం భారీ కాన్సెప్ట్లను ఎంచుకుని భారీ కాస్టింగు, హాలీవుడ్ సాంకేతిక నిపుణులను బరిలోకి దించి చాలా ప్రయోగాలే చేస్తున్నారండి. మంచి కంటెంట్, మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు. ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి మంచి అవుట్పుట్ తీసుకుంటే ప్రతి సినిమాని పాన్ ఇండియాలో మార్కెట్ చేయగలమనే ధీమా అయితే పెరిగిపోయింది. టాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్, కాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో ఈ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అయితే హీరో రేంజ్ను మించి క్యాన్వాస్ను అమాంతం పెంచేయడం సరైనదేనంటారా? ఇక పాన్ ఇండియా ఫీవర్ పెద్ద మార్కెట్ ఉండే అగ్ర హీరోల వరకు పరిమితమే ఓకే, కానీ ఇప్పుడు చిన్న హీరోలను కూడా ఇదే ఊపేస్తుందండి. ఎంతగా ఈ ఊపు కనిపిస్తోంది అంటే తమ మార్కెట్ రేంజ్ను మించి 3-4 రెట్లు అదనపు తప్పిన బడ్జెట్ పెంచేంతగా పరిస్థితి దిగజారిందని విశ్లేషిస్తున్నారు. ఇక టాలీవుడ్లో ప్రముఖ యువ హీరో మార్కెట్ రేంజ్ 40 కోట్లు, కానీ అతడి సినిమాకి ఆరంభమే 50 కోట్ల బడ్జెట్ అంటున్నారు. కానీ ఇప్పుడు అది 130 కోట్ల రేంజ్కు పెరిగిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి హీరోల మార్కెట్ రేంజ్ను మించి బడ్జెట్ పెట్టడం అంటే సాహసం అనే చెప్పాలి. అది కూడా ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి అంత పెద్ద మొత్తం కూడా పెడుతున్నారు. కాన్సెప్ట్ మంచిది కావచ్చు, అదృష్టవశాత్తు బడ్జెట్లు పెట్టగలిగే నిర్మాత దొరికి కూడా ఉండొచ్చు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనే టీం కూడా సెట్ అవ్వచ్చు. కానీ ప్రయోగం వెకిటిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఊహించాలి కదా. ఇక బడ్జెట్ల పరంగా అదుపు తప్పకూడదని దర్శకరత్న దాసరి వంటి వారు సూచించేవారు. ఇక పరిమిత సమయంలో డబ్బును వెనక్కి తెచ్చే సినిమాలు తీయాలని ఆయన ఆచరించి చూపించేవారు. కానీ నేటి తరం హీరోలు, ఫిలిం మేకర్స్ దీన్ని అనుసరించడం లేదు. నేల విడిచి సాము చేసేందుకు వెనకడ్డం లేదు. అయితే 130 కోట్ల బడ్జెట్ పెట్టినా 4-5 భాషల్లో మార్కెట్ చేయడం వారి ఉద్దేశం. కానీ అది కూడా సజావుగా పూర్తి చేస్తేనే కదా ముందుకు సాగేది. ఇతరుల డబ్బుతో జూదం ఎంతవరకు సబబంటారు?